వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. లోకేష్ గారితో కూడా వెళ్ళేవాళ్ళు కదా మీరు? అవునండి, లొకేషన్ తిరుపతి వచ్చేవాళ్ళు. ఓకే. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ తిరుపతి వచ్చేవాళ్ళు. సో వి ఆల్, నేను, మా అన్న, మై ఓన్ బ్రదర్ అండ్ లొకేషన్ ముగ్గురం హెరిటేజ్ ప్లాంట్స్ అన్నీ తిరిగేవాళ్ళం. సో సమ్మర్లో కంపల్సరీ లొకేషన్ అన్ని హెరిటేజ్ ఈ మిల్క్ ప్లాంట్స్ అన్నిటికీ విజిట్ చేసేవాడు. ఓకే. సో అలా మొత్తం అన్ని ప్లాంట్స్ తిరగడం, సో అండ్ క్రికెట్ ఆడడం. సో ఎవ్రీ సమ్మర్ దట్ వాస్ ద బేసిక్ థింగ్. ఓకే, అంటే దాంట్లో వీళ్ళు ఉండరేమో, మన మనోజ్ గారు వీళ్ళు ఉండరేమో, ఈ బ్యాచ్ ఉండరు. ఓన్లీ మేము ముగ్గురం. ఓకే, మీరు ముగ్గురేనా? మేము ముగ్గురం. సో మేము ముగ్గురమే మొత్తం అన్నీ తిరిగేసి అన్ని ప్లాంట్స్ అన్నీ తిప్పి అన్నీ చూసుకొని ఓకే, వీ యూస్ టు హ్యావ్ గుడ్ టైం. అండ్ చిన్నప్పుడు మీరు పెద్దనాన్న గారి దగ్గర ఉన్నారా? కొంతకాలం అక్కడే పెరిగారా? ఒక 1-2 years ఇక్కడ భవన్స్లో చదివినప్పుడు ఇంకా గార్డియన్ పెద్దమ్మ అండి అప్పుడు. సో ఎవ్రీ వీక్ హాస్టల్లో ఉన్నా సరే ఎవ్రీ వీక్ వచ్చి పెద్దమ్మ గారు వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ సాటర్డే సండే అక్కడ ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఓకే ఓకే, అన్నయ్య నేను ఇద్దరం. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ పెద్దమ్మ గారితో అయితే విపరీతమైన బాండింగ్ అండి. సో చిన్నప్పటి నుంచి ఇంకా పెద్దమ్మ తిరుపతి వచ్చినా ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇంకా హైదరాబాద్ వస్తే మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేవాళ్ళు. సో ఇంకా ఆ 1 year ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఇంకా ఎవ్రీ వీక్ ఇంకా మమ్మల్ని తీసుకురావడం, ఎక్కడికో పెద్దనాన్నగారు అందరం లంచ్కి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, ప్రివ్యూలు. సో ఇట్ వాజ్ ఆయన కూడా వస్తారా? సినిమా ఇంట్రెస్ట్ ఉందా? ఓకే ఓకే. ఎందుకు, మేము ఇక్కడ రంగం సినిమా వేసుకున్నప్పుడు కూడా వచ్చారు 2009-10 ఆ టైం. ఓకే. అసలు ఆయన లేరు ప్రోగ్రాంలో. సినిమా అంటే ఆయన నేను వస్తానని చెప్పి వచ్చేసేవాళ్ళు. ఇఫ్ ఈస్ ఫ్రీ విల్ వాచ్ అండి. ఓకే ఓకే ఓకే. అండ్ పొలిటికల్ ఎంట్రీ ఉండొచ్చా మీది? అంటే ఉంటుందండి. ఉంటుందా? ఇట్లా రైట్ టైం షుడ్ కమ్. రైట్ టైం. సో బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగిన వాళ్ళం. రైట్. అండ్ డాడీ 94 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, అడుగుతూనే ఉంటారు. బట్ ఏంటంటే రైట్ టైం వచ్చినప్పుడు విల్ డెఫినెట్లీ గో స్టాండ్ ఫర్ దెమ్ ఆల్సో. మంగళగిరి లాంటి ప్రాంతం అసలు టీడీపీ ఒక రకంగా గెలవని ప్రాంతం అది. అవును. ఆ ప్రాంతంలో మూడో ప్లేస్లో వచ్చారు లోకేష్ గారు. ఎలా అనిపిస్తుంది మీకు? లేదా అంటే ఆయన ఒక విధంగా మొండోడు అండి. తన ఒకటి ఫిక్స్ అయ్యాడు అంటే ఈజ్ వెరీ ఫోకస్డ్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ హౌ హీ మౌల్డెడ్ హిమ్సెల్ఫ్. ఒక విధంగా 2019కి 2024కి అసలు సేమ్ మనిషి అయినా 19 అనే ఫీలింగ్ చాలామందికి వస్తుంది. ఎందుకంటే ఒరిజినల్లీ హీజ్ లైక్ వెరీ, ఎలా చెప్పాలి, హీజ్ అ వెరీ వెరీ ఫోకస్డ్ మ్యాన్. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. బట్ జనాలు ఏంటంటే వేరే సెన్స్లో ఉండేది. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఓడిపోయినా సరే అదే మంగళగిరికి ఈ కాన్స్టెంట్గా 5 years అక్కడే ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేసిన విధానం వల్లే దగ్గరయ్యాడు బేసిక్గా. ఇట్ ఈస్ లైక్ మనం ఎంత ప్రజల్లో దగ్గరగా ఉంటేనే దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ మెజారిటీ. అండ్ తను ఓడించినా సరే అదే ప్రజల కోసం హీ వాజ్ ఆల్వేస్ దేర్. అలా మనం ఎప్పుడు ఒక నాయకుడు అనేవాడు ప్రజల్లోనే ఉంటే గెలిపోవటం అనేది ఇట్ ఈస్ కామన్ అండి. మైట్ బీ ఆఫ్ 100 కారణాల వల్ల మనం గెలవచ్చు, 100 కారణాల వల్ల ఓడిపోవచ్చు. కరెక్ట్. బట్ మనం ఎప్పుడైతే ప్రజల్లోనే ఉంటామో ఆ ప్రజలు మనల్ని ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ కుప్పం అండ్ ఇప్పుడు మంగళగిరి. ఎందుకంటే కాన్స్టెంట్గా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఒకరున్నారు మన కోసం అనే ధైర్యం, భరోసా ఇచ్చినప్పుడే రిటర్న్లో దిల్ ఆల్సో గివ్ అస్ దట్ విక్టరీ. తారకరత్న కాంబినేషన్ ఒకటి ఉంది సినిమా కదా, రాజా చేయి వేస్తే. కానీ ఆ ఇన్సిడెంట్ అప్పుడు ఉన్నారు కదండి మీరు అక్కడ రోడ్డు? నేను యువగలంకి లేదు కదా. బట్ తర్వాత నాకు బాగా ఫ్యామిలీ మొత్తం బాగా పరిచయం. ఆ సినిమా నాకు చిన్నప్పటి నుంచి లొకేషన్కి బాగా క్లోజ్ తారకరత్న. సో అందరం ఒకటే స్కూల్ భవన్స్లోనే చదివాం. సో అప్పటి నుంచి పరిచయం. బట్ ఏంటంటే రాజా చేవేస్తే ఆ సినిమా జర్నీలో ఏంటంటే యూ కాన్స్టెంట్లీ మీట్ కదండి. సో దానివల్ల యువర్ బాండింగ్ ఆల్సో గ్రోస్. సో అలాగే వాళ్ళ వైఫ్, పిల్లలందరూ కూడా బాగా పరిచయం నాకు ఆ సినిమా జర్నీలో.
అండ్ హీ వాజ్ అ వెరీ నైస్ సోల్ బేసికలీ. మనిషి అందరినీ కలుపుకొని వెళ్ళే విధానం కానీ. బట్ అన్ఫార్చునేట్ అలా జరగడం తనకి. అండ్ దెన్ ఐ వెంట అండ్ మెట్ హిస్ ఫ్యామిలీ అండ్ బట్ ఇట్ వాజ్ అన్ఫార్చునేట్.